రేవంత్ రెడ్డి గారు, సయ్యద్ ఉద్దీన్ గారు 10 ఎకరాలు కబ్జా పెట్టినటువంటి కబ్జా రాయుడు, వీరుడు, ధీరుడు, శూరుడు. అబ్బో, ఇక ఎన్ని మాటలు ఉన్నాయో అన్ని మాటలు చెప్పాలి నా గురించి. ఇగోజు ఎవరైనా దీపాదాస్ మున్షి, సయ్యద్ ఉద్దీన్. దీపాదాస్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని కబ్జా పెట్టడానికి వీళ్ళని వాడుకుంటారు పావులక్క. ఎందుకు? కోర్టు మీద కేసు అయితే మైనారిటీ అని ఒకటి వస్తుందని చెప్పి వీళ్ళని చుట్టుపక్కల వీళ్ళని పెట్టుకుంటారు, వీళ్ళతోటి కథ నడిపిస్తారు. కానీ వెనకాల ఉండే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. వాస్తవానికి వీళ్ళ మీద ఎటువంటి కేసులు కావు. మళ్ళీ వీళ్ళు ఏమైనా ఉంటే వీళ్ళు మైనారిటీ కేసులు పెట్టచ్చు, ఇటువంటి వాళ్ళ మీద పెట్టచ్చు, ఏమన్నా చేయొచ్చు అన్న నెపంతో ఈ దందాలన్నీ కూడా చేస్తారనమాట. ఇగో సయ్యద్ ఉద్దీన్ అద్దాలు పెట్టుకుంటూ చూసినావా, సయ్యద్ ఉద్దీన్. ఇగో మళ్ళా సయ్యద్ ఉద్దీన్ ఇక్కడ కూడా ఈయననే. ఇగో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారికి ప్రజావాణిలో కూడా గిదే సయ్యద్ ఉద్దీన్. ఏం పనయ్యా నీకు రేవంత్ రెడ్డితో? సయ్యద్ ఉద్దీన్. రేవంత్ రెడ్డి గారి పేరు అంటే రేవంత్ రెడ్డి గారే మరి కబ్జా పెట్టించిండ 10 ఎకరాలు అల్వాల్లో రేవంత్ రెడ్డి గారే సయ్యద్ ఉద్దీన్ ద్వారా కబ్జా పెట్టించిండా, లేదా సయ్యద్ ఉద్దీనే రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పుకొని కబ్జా పెడుతున్నాడా? దమ్ములు ఉంటే చెప్పండి మీరు. ఓకే, మళ్ళీ ఈయనెవరు? మన డి శ్రీనివాస్ గారు, డిఎస్తో ఫోటో. ఇగో ఈ కాంగ్రెస్ లీడర్ల ఫోటోలు అన్నీ చూపిస్తున్నా నేను మీకు. కాంగ్రెస్ లీడర్ల ఫోటోలతోటి ఇగో ఫోటోలు ఇవన్నీ వీళ్ళందరూ కూడా ఇగో సయ్యద్ షబ్బీర్ అలీ గారు. ఇగో అబ్బో, మన ఈయన కూడా ప్రభుత్వ సలహాదారుడు, రేవంత్ రెడ్డికి అత్యంత ప్రీతిపాత్రులు వేం నరేందర్ రెడ్డి గారు. వేం నరేందర్ రెడ్డి గారు కాదు, ఏం నరేందర్ రెడ్డి గారు అనాలి. ఏం నరేందర్ రెడ్డి గారు ఏందంటే గిదే అని అడగాలి మనం. ఇగో వేం నరేందర్ రెడ్డి, సయ్యద్ ఉద్దీన్ వెనకాల ఇక్కడ కనబడుతుండా అంటే ఇప్పుడు మీకు అర్థం కాలే? రేవంత్ రెడ్డి గారితో ఫోటోలు, షబ్బీర్ అలీ గారితో ఫోటోలు, వేం నరేందర్ రెడ్డి గారితో ఫోటోలు. అంటే ఈ సెటిల్మెంట్లు దందాలు ఎవరు చేయిస్తున్నాడు? రేవంత్ రెడ్డి బ్రదర్స్ చేయిస్తున్నారా? రేవంత్ రెడ్డి గారు చేయిస్తున్నారా? వేం నరేందర్ రెడ్డి గారు చేయిస్తున్నారా సయ్యద్ ఉద్దీన్ ద్వారా? మరి వీళ్ళ పక్కన ఉన్న ఫోటోలు గివే కదా, మరి వీళ్ళే చేయిస్తారు. లేదా ఆయనే దూరం ఉండాలి. ఎవడు పిల్లి పాలు తాగుతుంది ఎవరు చూడరు అనుకుంటారేమో మీరు. ప్రజల సొమ్ము తినాలి, సిగ్గుండాలండి నిజంగా. సంపాదించుకుని సరిపోవట్లేదు. ఏం వేం నరేందర్ రెడ్డి అన్న మీరు పంపించిన బాణమా సయ్యద్ ఉద్దీన్ని? మీరు పంపించిన తన్ని సయ్యద్ని పోరా బై అది కబ్జా పెట్టుకొని రాపో అడ్డోడొస్తే చూసుకుందామని చెప్పి మీరు పంపించిరా అని అడుగుతా ఉన్నా వేం నరేందర్ రెడ్డిని. ఇగో ఆయన ఫేస్బుక్లో ఫోటోలు ఇవన్నీ. ఇగో సయ్యద్ ఉద్దీన్ స్పోక్స్ పర్సన్ టీపీసీసీ ఇన్ఛార్జ్ మహేశ్వరం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ డోర్ టు డోర్ క్యాంపెయిన్ అంట. ఓహో, సయ్యద్ నిజాముద్దీన్ స్పోక్స్ పర్సన్ టీపీసీసీ ఇన్ఛార్జ్ మహేశ్వరమా? ఓకే, వెరీ గుడ్. అది కథ. టీపీసీసీ స్పోక్స్ పర్సన్ మహేశ్వరం ఇన్ఛార్జ్ అట. స్పోక్స్ పర్సన్లు మాట్లాడకుండా ఇవన్నీ ఏం దందాలయ్యా నువ్వు చేసేది నాకు అర్థం కాదు. ఇగో ఉత్తమ్ కుమార్ రెడ్డి, మన ఉత్తమ్ సారు, మన పక్కన ఉన్నటువంటి సయ్యద్ ఉద్దీన్ ఉత్తముడు, ఒక ఉత్తముడు పక్కన ఇంకో ఉత్తముడు. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి సారే బాగా నవ్వుతున్నాడు, ఆయన పక్కన మళ్ళీ ఇతను కనబడుతున్నాడు ఇక్కడ సయ్యద్. మా హనుమంతరావు సార్ని కూడా వాడేసుకుర్రా. అయ్యయ్యో, దాసోజు శ్రవణ్. ఈయన ఎవరు? ఈయన ఎక్కడ చూసినట్టుందే మీకు. ఎవరైనా జర జూమ్ పెట్టవయ్యా. మన రేవంత్ రెడ్డి తమ్ముడు, ఈయన ప్రియాది ప్రియమైనటువంటి తమ్ముడు. అందరు ఒకేలా ఉంటారు కదా, జర తిరుపతి రెడ్డో కొండల రెడ్డో. తిరుపతి రెడ్డా? ఇగో చూడు, ఏందో దండలేసి బక్రాలను చేసినట్టు అనిపిస్తూ ఉన్నది నాకు అప్పుడప్పుడు. పక్కన సయ్యద్ ఉద్దీన్. ఇప్పుడు అర్థం కాలే ఈ సెటిల్మెంట్ ఎవరు చేస్తుర్రో. కబ్జా పెట్టమని చెప్పింది కొండల రెడ్డా, తిరుపతి రెడ్డా, శివారెడ్డా, రేవంత్ రెడ్డి గారా, వేం నరేందర్ రెడ్డి గారా? ఈ 5గురు రెడ్డిల్లో సయ్యద్ని ఉసిగొల్పి అల్వాల్ మీదకి పంపించిన నాయకుడు ఎవరు? తమ్ముడు ఎవరు? దయచేసి చెప్పండి. మా సీతక్కను కూడా కలిసిండు. ఓకే, వెరీ గుడ్. పాప మా సీతక్క మంచిదే, మరీ ఇట్లాంటివి ఉండవు మా సీతక్కకి. ఓకే,
మా బట్టి గారు కూడా ఈ మధ్య ఎవరిని నమ్మట్లేదంట. రాత్రి 12, 1 గంట వరకు కూడా ఆఫీస్లోనే ఉండి లెక్కల పత్రాలు చూసుకుంటాడంట మా బట్టి గారు చాలా సాఫెస్ట్ పర్సన్, డీపెస్ట్ పర్సన్ అనుకున్నాం. కానీ వెనకాలకెళ్ళి వస్తూ ఉన్నాయి వార్తలు, పిఏలను కూడా నమ్మడట ఆయన మన సెటిల్మెంట్లు చేసుకున్న ఒక్కడే 6% లేదా 8% గివి నడుస్తున్నాయి. సోనియా గాంధీ గారు కూడా పాపం మస్కా కొట్టినట్టును. మన హానరబుల్ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు ఓకే అరే భుజం మీద చేసి మరి మాట్లాడుతూ ఉన్నాడు. ఇది చూస్తూ ఉంటే ఎట్లా ఉంది తెలుసా? ఈ ఫోటో చూస్తూ ఉంటే అన్నా రేవంత్ అన్న అల్వాల్లో 10 ఎకరాలు ఉంది, వేసి పడేద్దామా చెప్పండి నువ్వు అను అంతే, నేను చూసుకుంటా పోయి అని చెవులో చెప్తున్నట్లేదు ఈ ఫోటో. ఇగో మరి రేవంత్ రెడ్డికి చెవులు ఎట్లా కొరుకుతుంది చూడండి, ఎంత అద్భుతంగా కొరుకుతుండు. చెవులు కొరికి మరి చెప్తాను, అన్న అల్వాల్లో భూమి ఉందన్న కబ్జా పెడదామా, ఏం చేద్దాం, కబ్జా పెడదామా, ఏం చేద్దాం అనేది అడుగుతున్నట్టు ఉంది. జర జూమ్ పెట్టండి, మంచి మంచి అద్భుతాలు జూమ్ పెట్టాలి. చెవులు కొరికేసుకుంటున్నారు వీళ్ళు ఇక్కడ, చాలా సీక్రెట్ అది. వీళ్ళ మధ్యలో కూర్చున్నాడు కదా ఈయన కూడా, సయ్యద్ నిజాముద్దీన్. హీఈస్ ట్రయింగ్ టు గ్రాబ్ ద ల్యాండ్ ఆఫ్ 10 acres. మాకు ఇది కంప్లైంట్ వచ్చింది, మేము బరాబర్ చూపిస్తున్నాం. ఓకే కావాలంటే చూడండి పైన ఫార్వర్డెడ్ అని ఉంటుంది, ఫార్వర్డెడ్. ఇగో సయ్యద్ నిజాముద్దీన్, he is trying to grab the land of 10 acres which belongs to educational institution name of Loyola Academy Alwal by the using names of eminent personalities of Congress. ఆ eminent personalities ఎవరో చెప్పాలనా? అనుముల రేవంత్ రెడ్డి గారు అనే నేను, అనుముల రేవంత్ రెడ్డి గారు సలహాదారుడు అయినటువంటి వేం నరేందర్ రెడ్డి గారు అనే నేను, అనుముల రేవంత్ రెడ్డి గారు తమ్ముళ్ళైనటువంటి శివారెడ్డి అనే నేను, కొండల్ రెడ్డి అనే నేను, తిరుపతి రెడ్డి అనే నేను సగౌరవంగా సయ్యద్ నిజాముద్దీన్ ద్వారా అల్వాల్లో ఉన్నటువంటి లయోలా అకాడమీ 10 ఎకరాలు కబ్జా పెట్టడానికి వచ్చినాను. ఇగో కబ్జా పెట్టాలంటే ఈ మాత్రం గ్యాంగ్ వేసుకొని రావాలి కదా, గ్యాంగ్స్టర్ బాసు. కేసులు ఏమైనా ఉంటే గవర్నమెంట్ కాంగ్రెస్. ఇక చూసిరా, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు NMV Ali Nizam and others. Survey number 566, 567, 568, 571 Alwal. Contact. Trespass will be prosecuted as per law అంట. అది లయోలా కాలేజ్ వాళ్ళ ల్యాండ్స్ అవి. ఇగో మన గాదా ఇన్నయ్య సార్ పోయి క్వశ్చన్ చేసిండు. గాదా ఇన్నయ్య సార్ని వాళ్ళు అప్రోచ్ అయితే గాదా ఇన్నయ్య సార్ అక్కడ పోయిండు, ఆ ల్యాండ్ దగ్గరికి పోయి క్వశ్చన్ చేసిండు గాదా ఇన్నయ్య సార్. ఎట్లా కబ్జా పెడతారు, ఇది కాలేజ్ వాళ్ళది, మీరు ఎట్లా పెడతారు అని చెప్పి ఈయన అడగడం జరిగింది. మీరు మాట్లాడుతున్నారు మళ్ళా. లయోలా కాలేజ్ ఆస్తి నీ ఆస్తి ఎట్లయితుంది? ఒక పక్క కబ్జా పెట్టి గాదా ఇన్నయ్య సార్ వచ్చి అడుగుతా ఉంటే దానికి కూడా సమాధానం చెప్పే దమ్ములు లేక ఆ డాక్యుమెంట్స్ కూడా తీసుకురానంట. ఏం దందాలు చేస్తున్నారు? ఈ ఒక్క దగ్గరేనా మీరు చేసేవి? అల్వాల్ ఒక్కటే అనుకుంటున్నారా? నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. సామాన్యులతో ఆడుకుంటా ఉన్నారు వాళ్ళు, కొద్ది గొప్ప సంపాదించుకుందాం. ఇప్పుడు ఎందుకు పోయిండ్రు అమెరికా? ఎందుకు పోయిండ్రు? రంగారెడ్డి జిల్లా ఓట్ బ్యాంక్ అంతా తెచ్చుకోలే, రంగారెడ్డి జిల్లా ల్యాండ్ బ్యాంక్ అంతా సేకరించుకొని పోలే అమెరికా? మీరు ఏం సమాధానం చెప్తారు వీళ్ళకి, కాలేజ్ వాళ్ళకి? ఎవడు అడగడు, ఎవడు చూడడు అనుకుంటున్నారా? ఇగో మొత్తం ఇట్లా కబ్జాలు పెట్టేసి ఇగో చూడండి, ఇగో గ్యాంగ్ వేసుకొని రావడం వాళ్ళు. ఇగో ఏ రోజండి? 5th month of 8th 2024 వాళ్ళ పిక్చర్ చూడండి, సీసీ కెమెరా నుంచి క్యాప్చర్ అయింది. కబ్జా పెట్టి బోర్డు పాతనికి వచ్చిర్రు. ఎవరు వీళ్ళంతా? ఇగో గివి ఈయన పిక్చర్స్, గిట్లుంటాయి వీళ్ళ కథలు, వీళ్ళ దందాలు ఇట్లుంటాయి అన్నట్టు. సో మీరు చెప్పండి ప్రజలారా, ఇది ఎంతవరకు కరెక్టు? ఏ రకంగా వీళ్ళు దందాలు చేసుకుంటారు? గిదేనా మనం కోరుకున్నటువంటి మార్పు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా. అండ్ ఇది ఇట్లా ఉంది కదా ఒక పక్కన, ఇంకో పక్కన మీకు ఒక మంచి ఫోటో చూపిస్తాను నేను, చూడండి ఒకసారి. ఒక అద్భుతమైనటువంటి మంచి ఫోటో నేను ఒకసారి చూపిస్తా. ఎక్కడ పోయింది అది ఫోటో? కన్నా నమ్మండి,
ఇది కుటుంబ పాలన అసలే కాదు. ఆయన మంత్రో ఎమ్మెల్యేను అసలు కాదు. అనుముల కొండలరెడ్డికి ఉన్న ఏకైక అర్హత రేవంత్ రెడ్డి సోదరుడు కావడమే. ఆయన ఇప్పుడు ఒక ఎమ్మెల్యేను, కొంతమంది జర్నలిస్ట్ మిత్రులను వెంటేసుకొని ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నాడు. నేను ఇందాక చెప్పిన కదా, జర్నలిస్ట్ మిత్రులు ఎవరు, రెడ్డిలనే ట్యాగ్ వేసుకొని జర్నలిస్ట్ మిత్రులు ఉంటారు. వీళ్ళంతా రేవంత్ రెడ్డి బ్యాచ్. రేవంత్ రెడ్డి గారు బ్యాచ్ వెనకాల ఆయన పేరు చెప్పుకొని దందాలు చేస్తారు. వీళ్ళకి సపోర్టివ్గా ఉండేది రేవంత్ రెడ్డి అన్నదమ్ములు. ఓకే, ఇగో ఇక్కడ చూడండి, ఆయన మంత్రో ఎమ్మెల్యేనో కాదు. అనుముల కొండలరెడ్డికి ఉన్న ఏకైక అర్హత ఏంది? రేవంత్ రెడ్డి తమ్ముడు అనే నేను జూనియర్ ముఖ్యమంత్రిని. ఓకే, ఆయన ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కాదు, కొంతమంది జర్నలిస్ట్ మిత్రులను వెంటేసుకొని ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నాడు. అక్కడ ఏదేదో పరిశీలిస్తున్నాడని పక్కన ఉన్న ఎమ్మెల్యే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు. ఏం పరిశీలిస్తాడు? ఈడ ల్యాండ్ మొత్తం సెటిల్మెంట్లు అయినాయి. ఓకే, అవుట్స్కట్స్లో ఎక్కడ చూడు సెటిల్మెంట్లో ఎవడి పేరు చూడు, కొండలరెడ్డి తిరుపతి రెడ్డి, కొండలరెడ్డి తిరుపతి రెడ్డి, కొండలరెడ్డి తిరుపతి రెడ్డి. ఏ పంచాయతీ వచ్చినా ఒకటి ఇండస్ట్రీస్, ఇంకోటేమో ల్యాండ్ గ్రాబింగ్. ఈ పేర్లే వినబడతా ఉన్నాయి తెలంగాణలో. నార్త్ కొండలరెడ్డి, ఈస్ట్ కొండలరెడ్డి, వెస్ట్ తిరుపతి రెడ్డి, సౌత్ తిరుపతి రెడ్డి. ఇక మధ్యలో అక్కడక్కడ పాపం మా శివారెడ్డి వీళ్ళతో పోల్చుకుంటే జర మంచోడు అనుకుంటా, మా శివారెడ్డి పేరు అక్కడక్కడ వినబడతా ఉన్నది. మరి ఇవన్నీ ఏం చేయాలి? ఆస్ట్రేలియా పోయి ఓకే ఇక్కడ కంపెనీస్ అవి ఇవి చూస్తారని చెప్పి ఒకనొక ఎమ్మెల్యే పోస్ట్ పెడతా ఉన్నాడు. పాపం ఆస్ట్రేలియా పోయి అవన్నీ అవి చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఈడ దొబ్బుక తిన్న పైసలన్నీ తీసుకుపోయి ఆడబెడుతురు. సిగ్గుశరాలు ఉండాలి. ఇది కుటుంబ పాలన కానే కాదు అని మనం నమ్మాలి. తెలంగాణలో కొండలరెడ్డి రాజ్యాంగేతర శక్తిగా మారాలని అప్పుడే ఆరోపణలు వస్తున్నాయి. 7 నెలల్లోనే 7 చెరువుల నీళ్లు తెలంగాణ ప్రజలకి తాగిస్తున్నటువంటి ఈ 7 బ్రదర్సా, ఎంతమంది బ్రదర్సో తెలియదు కానీ మొత్తానికి రేవంత్ రెడ్డి పేరు ఎంత వాడాలో అంత వాడుతుర్రు, ఎంత దందా చేయాలో అంత దందా చేస్తుర్రు. దోచుకోవడానికే వచ్చింది ముఖ్యమంత్రి లాగా పేరు తెచ్చుకుంటుండ్రు. అంటే ఇక మేము ఏం చెప్పాలా? నేను ఫోటో కూడా చూపిస్తాను. ఇక ఆస్ట్రేలియాలో ఈయన ఎక్కడ చూసినట్లేదు మీకు. ఈయన ఎక్కడ జూమ్ పెట్టండి, ఇది కూడా బాగా కనబడాలి. ఈయన ఎక్కడ చూసినట్లేదు మీకు ఉందా? ఇగో మధ్యలో సింహాసనం మీద కూర్చున్నాడు కదా, పక్క దేశం సింహాసనంలో, ఈ రాష్ట్రం సింహాసనంలో అన్న కూర్చుండు. పాపం స్పేస్ లేదు. ఆస్ట్రేలియాకు పోయి వీళ్ళ మధ్యలో ఈయన సీటు కాకుండా ఈయన సీట్ పాపం త్యాగం చేసి ఈయనను కూర్చోబెట్టిండి. ఎవరైనా ఈయన ఎవరు? కొండలరెడ్డి కదా. మరి దీనికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా? మరి దందాలేంది, కబ్జాలేంది, ఈ సెటిల్మెంట్లు ఏంది, అడిగే వాళ్ళు లేరు అనుకుర్రా? కళ్ళు మూసుకొని తాగితే ఎవరు చూడరు అనుకున్నారా? మరి ఏం కంప్లైంట్స్ రావనుకున్నారా? మీకు అందరు భయపడతారు అనుకున్నారా? అడ్డమైన కేసులు పెట్టి జైలు తోపించచ్చు అనుకున్నారా? ఏమనుకుంటున్నారా అనేది నాకు తెలియాల. నాకొద్దు, తెలంగాణ ప్రజలకు చెప్పండి, మీ ఏఐసిసికి చెప్పండి, సోనియా గాంధీకి చెప్పండి, రాహుల్ గాంధీకి చెప్పండి. ఓకే, ఇది మరి ఇవన్నీ పేపర్లలో రావన్నట్టు. ఎందుకంటే పేపర్లలో వస్తాయి అండి ఈ వార్తలు ముఖ్యమంత్రికి సంబంధించినవి.